అనాథాశ్రమంలో అమ్మ. అనగనగనగా అందమైన గ్రామం సీతాపురం. అందులో రంగమ్మ నివసిస్తుంది. పాపం రంగమ్మ భర్త సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించాడు. వీళ్ళకి ఒక కూతురు వెన్నెల. వెన్నెల చాలా చురుకైన పిల్ల, బాగా చదువుతుంది. ఒకరోజు వెన్నెల, అమ్మా త్వరగా అన్నం పెట్టమ్మా, స్కూల్కి టైం అయిపోతుంది, లేట్ అయితే మళ్ళీ టీచర్ తిడుతుంది అని అంటుంది. పాపం రంగమ్మ కొంచెం అన్నం ఉంటే వెన్నెలకు పెట్టి పంపిస్తుంది. భర్త చనిపోవడంతో కూలీ పని చేసి ఇంటిని నడిపిస్తుంది. పని దొరికిన రోజు కడుపు నిండా సంతోషంగా అన్నం తింటారు. పని దొరకని రోజు ఉన్నదాంతో సర్దుకుంటారు. ఇలా సంవత్సరాలు గడుస్తాయి. వెన్నెల డిగ్రీ 3వ సంవత్సరం చదువుతూ ఉంటుంది. మంచి సంబంధం రావటంతో వాళ్ళమ్మ ఉన్న ఇల్లును అమ్మేసి వెన్నెలకు పెళ్లి చేస్తుంది. అత్తారింటికి వెళ్తున్న వెన్నెల అమ్మతో, అమ్మా జాగ్రత్తమ్మా, నిన్నొక్కదాన్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఈ ఫోన్ దగ్గర పెట్టుకో అమ్మా, నేను రోజు ఫోన్ చేస్తుంటాను, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా అంటూ అత్తారింటికి బయలుదేరుతుంది వెన్నెల. ఇలా నెల రోజుల సమయం గడిచిపోతుంది. మొదటంతా అత్తగారు బానే చూసుకుంటారు. ఇంటి పని మొత్తం వెన్నెల మీదనే పడుతుంది. ఒకరోజు వెన్నెల, ఏమండి, నేను చదువు పూర్తి చేయాలని అనుకుంటున్నానండి. మీరు అత్తయ్యతో మాట్లాడి చెప్పారంటే నేను రేపే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవుతానండి. కాలేజీకి ఏమి వెళ్ళను, ఇంట్లో ఉండే చదువుకుంటాను. అది కూడా ఇంటి పని వంట పని అన్నీ పూర్తి చేసిన తర్వాతే చేస్తానండి. ప్లీజ్ మీరు ఎలాగైనా అత్తయ్యతో మాట్లాడి ఒప్పించండి. ఏంటి వెన్నెల మళ్ళీ చదువు గోలా? ఇదొక దండగ ఖర్చు. అయినా మా అమ్మని ఒకసారి అడిగి చూస్తానులే. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. వెన్నెల రంగమ్మకు ఫోన్ చేసి చదువు గురించి చెబుతుంది. రంగమ్మ చాలా సంతోషిస్తుంది. ఇలా రోజు రంగమ్మతో ఫోన్లో మాట్లాడడం అత్తగారు శారదకు అస్సలు నచ్చదు. ఒకరోజు శారద వెన్నెలతో, ఏంటి రోజంతా ఇలా మీ అమ్మతో ఫోన్లో మాట్లాడడం, చదవడం, ఇదే ఇంకేం పని లేదా నీకు? ఇంట్లో పనులేమన్నా పట్టించుకునేది ఉందా లేదా? ఇంకా రేపటి నుంచి నువ్వు రోజు మీ అమ్మకి ఫోన్ చేయడానికి వీల్లేదు. వారానికి ఒక్కసారి ఫోన్ చేస్తే సరిపోతుంది అని అంటూ బెదిరిస్తుంది. ఇలా ఉండగా ఆ సంవత్సరం పరీక్షలను పూర్తి చేస్తుంది వెన్నెల. ఒకరోజు వెన్నెల అమ్మ దగ్గరకు వెళ్తుంది. పాపం రంగమ్మ జ్వరంతో పడుకుని ఉంటుంది. అమ్మా అంటూ కన్నీళ్లతో పిలుస్తుంది వెన్నెల. అమ్మా వెన్నెల, నువ్వా? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావేంటి తల్లి? నువ్వు, అల్లుడు గారు, మీ అత్తగారు అందరూ క్షేమమే కదా అని అడుగుతుంది. వెన్నెల, ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడకు, అందరూ బాగున్నారు. నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఆయన్ని అడిగి ఇలా వచ్చానమ్మా. నేను పరీక్షలన్నీ పాస్ అయ్యానమ్మా. ఇంట్లో పర్మిషన్ ఇస్తే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తాను. అయినా నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? నీకు జ్వరం అన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? నేను తప్ప మరి నీకెవరున్నారమ్మా? పెళ్ళైనంత మాత్రాన నన్ను ఇంత పరాయిదానిలాగా చూస్తావా అని అంటూ ఏడుస్తుంది. రామ్మా, మా ఇంటికి వెళ్తాము. కొన్ని రోజులు నాతో పాటు ఉంటే నీకు త్వరగా నయమవుతుంది. నాతో రావాల్సిందే అమ్మా అంటూ పట్టుబడుతుంది. ఇక రంగమ్మకు తప్పలేక వెన్నెలతో పాటు తన ఇంటికి వెళ్తుంది. అలా వెన్నెల తన ఇంటికి తల్లిని తీసుకెళ్తుంది. అక్కడ హాల్లోనే కూర్చుని ఉంటుంది శారద. బాగున్నారా వదిన గారు అని అంటుంది రంగమ్మ. ఏదోలే ఉన్నాం, మీరేంటి ఇలా సడన్గా ఊడిపడ్డారు అని అంటుంది. అది అత్తయ్య, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మరి కొన్ని రోజులు నాతో పాటు ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుందని ఇలా తీసుకొచ్చానత్తయ్య అని అంటూ తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు శారద కొడుకుతో, ఏంట్రా నీ పెళ్ళాం వాళ్ళమ్మను తీసుకుని వచ్చి ఇప్పటికి వారం రోజులు అవుతుంది. ఆమెకు మందులు సూదులు ఇలా బోలెడు డబ్బులు ఖర్చు పెడుతుంది. ఇలా ఉన్నదంతా ఊళ్ళో వాళ్ళకి దాచిపెట్టడానికి దోచిపెట్టడానికి నా ఇల్లేమన్నా సత్రం అనుకుంటున్నావా ఏంటి? లేదంటే మీ అత్తగారేమన్నా లక్షల కట్నం తీసుకొచ్చి నా మొహాన పడేశారా ఏంటి అని అంటుంది. ఏం చేసేదమ్మా, నేను కూడా 2 రోజులు చూస్తాను. ఆ తర్వాత దాని సంగతి ఏంటో చూస్తాను. ఇదంతా పక్క నుంచి వెన్నెల వింటుంది. పాపం చాలా బాధపడుతుంది. ఒకరోజు పక్కింటి పార్వతి శారద ఇంటికి వస్తుంది. ఏంటి వదినా, అసలు కనపడతనే లేవు, బొత్తిగా నల్లపూసవైపోయినావు అని అంటుంది.
ఆ, ఏం చెబుతాను పార్వతి. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఇలా నెలల తరబడి కూతురు అల్లుడి ఇంట్లో పడి తిట్టవేస్తే ఎంత పని, ఎంత కష్టం. అయినా పిల్లనిచ్చాం కదా అని అల్లుడి మీద పడిపోతే ఎలా? పైగా రోగాలు. మా కొడుకు డబ్బులన్నీ ఆవిడికే మందులకే సరిపోతున్నాయి అని అంటుంది. పార్వతి, అయినా అలా ఎలా వచ్చి ఉంటారు వదినా? నాకైతే చచ్చేంత సిగ్గు బాబు ఎవరన్నా పరా ఇంట్లో ఉండాలంటే. అయినా ఇవన్నీ నాకెందుకులేమ్మా, నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది. రాజా ఆ రోజు రాత్రి, చూడు వెన్నెల, మీ అమ్మని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఇలా ఎవ్వరూ లేరని మా ఇంట్లో పెట్టుకుంటే మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు, మరియు ఒప్పుకోదు. వెన్నెల, అదేమిటండి అలా అంటారు? మా అమ్మకు నేను తప్ప ఎవరున్నారు? కూతురైనా కొడుకైనా నేనే కదా. నా పెళ్లి కోసం ఉన్న ఒక్క ఇల్లును కూడా అమ్మేసి పెళ్లి చేసింది మా అమ్మ. పెద్ద వయసు, ఈ వయసులో ఎక్కడికి పోతుంది? మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మ నన్ను భారం అనుకోలేదండి, బాధ్యతగా పెంచి పెద్ద చేసింది. నాకు అన్నం పెట్టడం కోసం మా అమ్మ ఎన్నోసార్లు పస్తుందండి. ఇలాంటప్పుడు ఆమెను ఈ స్థితిలో ఆశ్రమంలో వదలమంటారా? ఇదే మాట నేను కూడా అత్తయ్య గారిని ఆశ్రమంలో వదిలిరండి అని అంటే మీకెంత బాధగా ఉంటుంది? అమ్మ ఎవరికైనా అమ్మేనండి. చూడండి, మీకు ఇష్టమైతే నేను మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను, లేదంటే చెప్పండి, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతాం. ఏదో ఒక ఉద్యోగం చూసుకుని నా తల్లిని నేను కాపాడుకుంటాను. అంతేకాని నా తల్లిని నేను వదిలి ఉండలేను. ఇదంతా బయట నుంచి వింటుంది శారద. పాపం శారద కన్నీళ్లతో, అమ్మా వెన్నెల, నన్ను క్షమించు తల్లి. నా మాట విని నా కొడుకు అలా మాట్లాడాడమ్మా. మమ్మల్ని ఇద్దరిని మీరిద్దరూ క్షమించండమ్మా. చాలా తప్పుగా మాట్లాడాం. అవును వెన్నెల, నీకు ఆ మీదట మీ అమ్మను తీసుకొని నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంటారు ఇద్దరూ కలిసి. ఇదండి ఈ రోజుటి మన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.